విజయవాడలో వంగవీటి బ్రాండ్ కనుమరుగైపోనుందా? ప్రజానేత వంగవీటి మోహన్ రంగాకు సరైన వారసుడే లేడా? వంగవీటి రాధా రాజకీయ తప్పటడుగులు దేనికి సంకేతం? పూటకో పార్టీ మారడం వెనుక వ్యూహమేంటి? రాధాకు ఆ నియోజకవర్గంపైనే ఎందుకంత మోహం? తండ్రిని చంపిన పార్టీలో కొనసాగడంలో ఆంతర్యమేంటి? అన్ని పార్టీల చేతిలో ఎందుకు మోసపోయాడు? తన సోదరి రాజకీయాల్లోకి వస్తే ఎవరికి లాభం? వంగవీటి కిరీటాన్ని మోయడం రాధా వల్ల కావట్లేదా? రాధా తీసుకోబోతున్న సంచలన నిర్ణయం ఏంటి? ఇలాంటి విశేషాలు వివరాలు మరెన్నో తెలుసుకుందాం. అందుకోసం వంగవీటి రాధాకృష్ణ బయోగ్రఫీ ఏంటో పూర్తిగా చూసేద్దామా? వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆ పేరే ఒక బ్రాండ్, ఒక పవర్. 30 ఏళ్ల క్రితం ఏపీ రాజకీయాల్లో వంగవీటి రంగా ఓ వెలుగు వెలిగారు. ప్రజాక్షేమమే ధ్యేయంగా పనిచేశారని రంగాకు పేరుంది. అయితే ఆయన కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధాకు పెద్దగా అదృష్టం కలిసి రావట్లేదు. విజయవాడలో ఆయనకు పరపతి ఉన్నా పొలిటికల్ పవర్ కోసం ఇంకా తడబడుతూనే ఉన్నాడు. అద్భుతం చేయగల అవకాశమున్నా అనామకుడిలా మిగిలిపోతున్నాడు. వంగవీటి బ్రాండ్ ను ఆయన ఎందుకు సరైన మార్గంలో వాడుకోలేకపోతున్నాడో తెలుసుకునే ముందు రాధా రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైందో చూద్దాం. 1968వ సంవత్సరంలో విజయవాడలో పుట్టాడు రాధా. తాను పుట్టే నాటికే వంగవీటి కుటుంబం విజయవాడలో ఒక రేంజ్ ఇమేజ్ లో ఉంది. రాధా ప్రాథమిక విద్య అంతా విజయవాడలోనే పూర్తయింది. ఆ తరువాత ఇంటర్ గుంటూరులో చదువుకున్నాడు. ఆ పైన మెడిసిన్ చదివేందుకు తమిళనాడులోని సేలంలో వినాయక మెడికల్ కాలేజీలో చేరాడు. అయితే అదే ఏడాది తన తండ్రి మోహనరంగా హత్యకు గురవడంతో మెడిసిన్ మధ్యలోనే ఆపేసి విజయవాడ వచ్చేశాడు. 1988లో మోహనరంగా హత్య అనంతరం ఆయన భార్య రాధాకృష్ణ తల్లి వంగవీటి రత్నకుమారి 1989 మరియు 1994లో వరుసగా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా గెలిచింది. అయితే 1998లో ఆమె ఇంట్లో జరిగిన ఓ హత్యకు సంబంధించి పోలీసులు రత్నకుమారిపై కేసు నమోదు చేశారు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు అప్పటి సీఎం చంద్రబాబు సూచన మేరకు టీడీపీలో చేరి ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొన్న రత్నకుమారి ఆ తరువాత ఎన్నికలకు దూరంగా ఉంది. 1999 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి సినీ నటుడు కోటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే తన తల్లి రాజకీయాలకు దూరం అవగానే రాధా యాక్టివ్ అయ్యాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. వైఎస్ఆర్ రాధాను ఎంతో ప్రోత్సహించాడు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇప్పించాడు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పోటీకి దిగిన రాధాకృష్ణ విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ప్రజా సమస్యలను తీర్చడంలో ఎమ్మెల్యేగా మంచి పేరే తెచ్చుకున్నాడు. ముఖ్యంగా పేదలకు ఇండ్ల స్థలాలు ఇప్పించి తన తండ్రి రంగా వారికిచ్చిన మాటను నెరవేర్చాడు. అయితే ఆ తరువాత వచ్చిన ప్రజారాజ్యం పార్టీ తన జీవితంలో ఊహించని మార్పులు తీసుకొస్తుందని కనిపెట్టలేకపోయాడు. 2009 ఎలక్షన్లకు ముందు మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ నుంచి కాపు వర్గానికి ప్రతినిధిగా వంగవీటి రాధాను ఆహ్వానించారు. మరో ఆలోచన లేకుండా ప్రజారాజ్యంలో చేరాడు రాధా. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేశాడు, కానీ ఓడిపోయాడు. ఆ ఓటమి రాధాకృష్ణ రాజకీయ భవిష్యత్తును ఎంతో ప్రభావితం చేసింది. తాను ఏ పార్టీలో ఉండాలో, రాజకీయంగా ఎలా ముందుకు సాగాలో అర్థం కాలేదు. అలాంటి సమయంలో వైఎస్ఆర్ మరణించడం, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగాయి. ఈసారి వైసీపీలో చేరాడు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేశాడు, కానీ మళ్లీ ఓడిపోయాడు. అయినప్పటికీ 2015లో వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడిగా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు రాధా. అయితే సరిగ్గా 2019 ఎలక్షన్లకు ముందు వైసీపీలో తనకు సరైన ప్రాధాన్యత లేదని ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారు. కానీ ఆ ఎన్నికల్లో రాధాకృష్ణకు
టీడీపీ టికెట్ కేటాయించలేకపోయింది. అయితే 2019 ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీ అధికారంలోకి రావడంతో రాధా చేతులారా తన భవిష్యత్తు పాడు చేసుకున్నారని అభిమానులు, అనుచరులు నిరుత్సాహపడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో కూడా రాధా పాల్గొన్నాడు. ఈసారి టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారుతాననే సంకేతాలు ఇచ్చాడని, రాధాకు టికెట్ కన్ఫర్మ్ అయిందని విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి 2019 నుంచి తన సామాజిక పరంగా గట్టి పట్టున్న విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలన్నది వంగవీటి రాధా కోరిక. టీడీపీలో ఉంటే 2024 ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమే. ఎందుకంటే విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమామహేశ్వరరావును కాదని రాధాకు టికెట్ ఇచ్చే పరిస్థితులు లేవు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన బోండా ఉమా కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఈసారి ఎలాగైనా సరే సెంట్రల్ గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు బోండా ఉమా. ఈ పరిస్థితుల్లో ఆ సీటును అడిగితే టీడీపీ ఇవ్వదని భావించిన రాధాకృష్ణ జనసేనలో చేరాలని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేన పొత్తులో పవన్తో కొట్లాడి మరీ జనసేన అభ్యర్థిగా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలన్నదే రాధా మాస్టర్ ప్లాన్. ఏం జరుగుతుందో చూడాలి మరి. రాధా ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు ఆయనకు గెలుపు చాలా ముఖ్యం. 15 ఏళ్లుగా అధికారం లేని ఆయనకు ఇది చివరి అవకాశమే. అందుకే గెలవడం ఒక్కటే ఆయన ముందున్న లక్ష్యం. 3 ఏళ్లుగా పెద్దగా కనిపించని, వినిపించని వంగవీటి రాధా పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మార్మోగుతుంది. రాధా మళ్లీ యాక్టివ్ అవుతున్నారని వంగవీటి అభిమానులు ఆనందపడుతుండడం విశేషం. తండ్రి నుంచి వచ్చిన వారసత్వం ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా తెచ్చిన గుర్తింపును సక్రమంగా వాడుకుంటే రాజకీయాల్లో ఆయన ఈ పాటికి తిరుగులేని నేతగా ఎదిగేవాడు. దుందుడుకు వైఖరి, తొందరపాటుతో అదృష్టాన్ని చేతులారా వదిలేసుకుంటారని రాధాకృష్ణ సన్నిహితులే చెబుతూ ఉంటారు. ముఖ్యంగా రాధా ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎందుకు తీసుకుంటారో క్లారిటీ ఉండదని అభిమానులు నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు. చివరగా వంగవీటి రాధాకృష్ణ పార్టీలకతీతంగా అందరితోనూ స్నేహంగానే ఉంటాడు. వైసీపీ నాయకులు కొడాలి నాని, వల్లభనేని వంశీతో రాధాకు అనుబంధం ఎక్కువ. తన అనుచరులకు, అభిమానులకు వర్గ పోరుకు, ఆధిపత్య పోరుకు దూరంగా ఉండాలని చెబుతూ ఉంటాడు. వంగవీటి రాధాపై ఎలాంటి అవినీతి, అక్రమాల ఆరోపణలు లేవు. నిజాయితీ గల మంచి నాయకుడిగానే పేరుంది. ఇక వ్యక్తిగత విషయానికొస్తే 43 ఏళ్ల లేటు వయసులో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ జక్కం బాబ్జీ అమ్మానీల కుమార్తె పుష్పవల్లిని వివాహం చేసుకోబోతున్నాడు రాధా. మరోవైపు రాధాకృష్ణ తోబుట్టువు ఆశాలతను కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలని పలు పార్టీలు విశ్వ ప్రయత్నం చేస్తుండడం విశేషం. చూద్దాం, తన సోదరి రాజకీయాల్లోకి వస్తే వంగవీటి రాధా జీవితం మరెన్ని మలుపులు తిరుగుతుందో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.